హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఏఆర్ బైట్స్. ఈరోజు మనం మన ఛానల్లో చూడబోయే రెసిపీ ఇన్స్టెంట్ దోశ. ఇది పిల్లలు స్కూల్ నుండి వచ్చాక అప్పటికప్పుడు చాలా టేస్టీగా చేసుకోవచ్చు, ఈజీగా కూడా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బాంబే రవ్వ, 1/2 కప్పు అటుకులు, 1/4 కప్పు పెరుగు, జీలకర్ర మరియు ఉప్పు. ముందుగా ఒక బౌల్లోకి గోధుమ రవ్వను తీసుకొని దాన్ని 2 సార్లు వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. అలాగే అటుకులను కూడా 2 సార్లు కడిగి ఫ్రెష్ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న గోధుమ రవ్వను, అటుకులను, 1 కప్పు పెరుగు మరియు 1 కప్పు నీళ్లను యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. అయితే నీటిని ఒకటేసారి కలపకండి, కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలపండి. వీడియోలో చూస్తున్న విధంగా దోశపిండిని రుబ్బుకుంటే సరిపోతుంది. తరువాత ఇందులోకి మనం తీసుకున్న సాల్ట్ని ఇంకా జీలకర్రను రెండింటిని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ప్యాన్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు రుబ్బి పక్కన పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న దోశలుగా వేసుకోవాలి. తర్వాత ఆయిల్ని యాడ్ చేయాలి. 1 నిమిషం ఆగినాక మంచిగా కాలినాక దోశలను ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి. అంతే అండి, పిల్లలకి నచ్చే ఇన్స్టెంట్ దోశ రెడీ అయినట్టే. ఇలాంటి మరిన్ని డిషెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.